సహదాసులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మొదటి సందేశాన్ని విన్నాం. ఇప్పటి వరకు రెండవదిగా పరిశుద్ధ దేవుని గ్రంథం నుండి మరొక సందేశాన్ని వినబోతున్నాం. శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 28వ వచనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం దైవ గ్రంథం 14వ అధ్యాయం 28వ వచనం. జన సమృద్ధి కలుగుట చేత రాజునకు ఘనత వచ్చును, జనక్షేమం రాజునకు వినాశకరము. చాలు ప్రియులరా, దేవుని వాక్యంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు కొంతమంది జనాల్ని ప్రారంభ కాలంలో నుంచి మధ్యకాలం వరకు మనం ఉన్నంత కాల దినాల్లో సేవ చేస్తున్నటువంటి విషయంలో ప్రభు అనేక ఆత్మలను మనకి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చిన ఆత్మల్ని సరిగా నిలబెట్టుకోకపోతే మనదే తప్పు. దానికి మనమే బాధ్యులం. ఆత్మలకు మనమే ఉత్తరవాదులం. జన సమృద్ధి కలుగుట వల్ల రాజుకి ఏం కలుగుతుందంటండి? ఘనత అండి. ఘనత పెరగాలి. ఇంకా సంఘం ఆధిక్యత పెరగాలి, ఘనత పెరగాలి, కీర్తి పెరగాలి, జనాలు పెరగాలి, విస్తరించాలి. చెప్పండి, ప్రభు యొక్క వాక్యం చెలవిస్తుందండి. లోకంలో ఉన్న వాళ్ళకి పెరిగితే మనకి పెరగమంటాకి విధానం లేదు. దేవుడు అక్కడ చూడండి, నన్ను అడుగుము మొదటి అధ్యాయం 2వ అధ్యాయం కీర్తన గ్రంథం 8వ వచనంలో జన వినాశనం అవ్వకూడదు, జనాలు పెరగాలి, ఇంకా సంఘం అభివృద్ధి చెందాలి, నానాటికి పెరగాలి, సంఘాలు అభివృద్ధి చెందాలి, ఆశీర్వించబడాలి, ఒక తోటగా తయారవ్వాలి, అభివృద్ధి కలిగినటువంటి ఒక సంఘంగా సిద్ధపడాలి. చూడండి, యెహోవా తోటగా మనం పెరగాల్సిన బాధ్యత ఉంది. చూడండి, మనము చిన్న మందగా ఉన్నాం ప్రారంభంలో. వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవుతాడనే మాటకి నిదర్శనంగా జనాలు పెరుగుతూ ఉండాలి. సంఘ కాపరికి నానాటికి జన వినాశనం అయిపోకూడదు. ఏమండి, వినాశకరమండి అది. ప్రభునందు పిల్లరా, సంఘాలు పెంచుకోవాలంటే భక్తి తరిగిపోకూడదు. దైవజనుల్లో భక్తిని కాపాడుకోవాలి, ప్రార్థన కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతవరకు ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, జాగరణాలు నిత్యం కొనసాగాలి. దైవజనులు సంఘాలు పెరగాలంటే నిత్యము ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. దైవజనులు నిత్యము ఆయన పనిలో బిజీగా దేవుని వాక్యం ప్రభునందు కూడా ప్రార్థన శక్తిని పెంచుకోవాలి. ప్రార్థన అనేది ప్రారంభ కాలంలో ఎంత భక్తి అయితే ఉందో కడవరకు కూడా అదే భక్తి కాపాడుకోవాలి. అప్పుడు జన వినాశనం ఉండదండి. జన సమృద్ధి రాజుకు ఘనత అండి. అది రాజుకి ఆశీర్వాదం, రాజు కీర్తికి ఒక నిదర్శనం. అది ప్రభునందు పిల్లారా, జన వినాశనం అయిపోతే సంఘాలు బలం తగ్గిపోద్ది, అభివృద్ధి సారం తగ్గిపోద్ది. ప్రభునందు పిల్లారు, అందుకే నన్ను అడుగుమో జనములకు స్వాచ్యంగాను భూదిగంతం వరకు సొత్తుగా ఇస్తానని చెప్పాడు దేవుడు. మనం ఏది జనాలు తీసుకురామని అడగక్కర్లేదు. మనం దేవుని నీతిని రాజ్యం వెతుక్కుంటూ కూర్చుంటే దేవుడే తీసుకొస్తాడు. మనం ఏ స్థితిలో పడితే జ్ఞాపకం చేసుకుంటే దేవుడే ఆకర్షిస్తాడు. సంఘాలని నానాటికి అభివృద్ధి చేస్తాడు. సంఘాలను వ్యాపిస్తూ ఉంటాయి. సంఘాల్లో ఫలభరితమైన సేవ జరుగుతున్నప్పుడు అనేక మంది ఆ జనాలు చూసి ఆ జనం చూసి ఆ జనం ఇంకా చూడండి ఘనతగా పెరిగిపోతారు, విస్తరించిపోతారు. ప్రభునందు పెరగాలి. మన సేవ ఒక 10 మంది రావటం చాలా కష్టం. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం చెలవస్తుంది. మన సేవలో చూడండి, అక్కడ ఆయా స్థలాలు దూర ప్రాంతాల్లో పెరుగుతున్నాయి, స్థానికంగా ఉన్న స్థలాలు పెరగట్లేదు సేవలో. ఏమండి, దేవుని పిల్లరా, దేవుని వాక్యం చెలవిస్తుంది. ప్రభు యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. పెరగాలి, ఇంకా పెరగాలి. మనం పెంచుకోవాలంటే ఎక్కువ మన భక్తిని బట్టే ఉంది. నీ భక్తి ఎప్పుడు తగ్గిపోద్దో జనాలు కూడా అప్పుడే తగ్గిపోతారు. సారం అప్పుడు తగ్గిపోద్ది. ఆశీర్వాదానికి దూరం అయిపోతాం, దేవుని కీర్తికి దూరం అయిపోతాం. జనక్షయము, జన సమృద్ధి వల్ల రాజుకు ఘనత కలుగుతుందండి. జనం ఫలభరితంగా పెరుగుతూ ఉండాలి. చిగురులాగా ఒక ఫలభరితమైన చెట్టులాగా పెరుగుతూ ఉండాలి సంఘాలు. ప్రార్థన తరిగిపోతే పెరగదు, విశ్వాసం పోగొట్టుకుంటే పెరగదు సంఘాలు. ఏమండి, తరచుగా ఉపవాసాలు జాగరణలో గడపపోతే సంఘాలు పెరగవు. ఏకాంత ప్రార్థన చేయకుండా ఇంటికాడ పడుకుంటే సంఘాలు పెరగవు. దైవజనుడు నిత్యము ఏకాంతంలో ఉండాల్సిందే, ప్రతిరోజు కనపడాల్సింది. ఒకళ్ళు ఇంటికాడ ఉండి, నేను బహుశా చెప్తాను ఇక్కడ బలిపేట ముందు ఉండి, ఒక వర్షాకాలం వెళ్ళలేదంటే కనీసం 1 గంట 2 దాకా పైనే విజ్ఞాపన చేస్తాను. మేడపైన 1 గంట అయిపోద్ది. ఇప్పుడు కింద దిగారు 2 అవుద్ది. ప్రభునందు ప్రియులారా, ఇది బలిపేట ముందు చెప్పే మాటలు సుమా. ప్రియులారా, అదే వర్షాకాలం వెళ్ళలేని పరిస్థితులు ఆగుతారేమో ఏకాంతం. ప్రతిరోజు డైలీగా ఏకాంతంలో కనపడాలి అంతే.
అంటే నేను ఊరేళ్ళు వస్తే వెళ్ళలేము, కానీ కంపల్సరీ ఇంటికాడ ఉంటే కంపల్సరీగా ఏకాంతం వెళ్ళాలండి, వెళ్ళాలి. నా ఆత్మతండ్రి నేర్పిన అనుభవం అది. అసలు ఇంటికాడ పడుకొని ఇచ్చేవాళ్ళు కాదు. నేను నాన్నగారు వెళ్ళయ్యా, వెళ్ళి కాసేపు అంటే సంపాదించుకో, కాసేపు ప్రార్థన చేసుకోరా ఏమండి. ప్రభునందు ఇప్పుడు ఇద్దరం కలిసి ఏకాంతం వెళ్తే రాయి ఇసురుకొని ప్రార్థన చేసుకునేవాళ్ళం. మా నాన్నగారు నేను ఇద్దరం కలిసి ఏపూరు తోట అదేంటంటే గరిండీల దగ్గరలో తుమ్మలు ఉంటాయి కదండి, తుమ్మలేనయ్యి రవికి బాగా తెలుసు. అర్ధరాత్రి వెళ్ళయ్యా, వెళ్ళి దీపం వెలిగించిన ఇంటికి వెళ్ళి ఆ శ్మశాన మధ్య నుంచి వెళ్ళాలి. అర్ధరాత్రి దీపం వెలిగించి రావాలండి. దీపం మారిపోయేది నాన్నగారి సకుర్రెత్తిలో ఏమండి. నాకేమో అప్పుడు ప్రారంభ కాలంలో దడా వణుకు, అయినప్పటికీ ధైర్యం చేసి దేవుడు ఉన్నాడు, అక్కడ నువ్వు ఏకాంతకి వెళ్తే నేనున్నా, నన్ను తలుచుకొని ప్రార్థన చేసుకోవయ్యా అనేవాళ్ళు. సర్లే దేవుడు ఉన్నాడని ధైర్యంతో అలా పిరిగితనం అంతా అలా ధైర్యంతో పోగొట్టుకున్నాను. ఏకాంతాలు వెళ్ళటానికి అలవాటు చేసుకున్నాను, అభ్యాసం చేసుకున్నాను. ప్రియమైన వల్ల దేవుని సందులో మనకు మన పై నాయకులు మనకు మాదిరి మార్గదర్శకులు ఉన్నారు. చూడండి, జన సమృద్ధి కలగాలి, నానాటికి పెరగాలి, జనాలు ఫలాలు పెరగాలి, ఆశీర్వాదం పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది. జనక్షేమం వినాశకరం అండి, రాజుకి మంచిది కాదండి. రాజు పరిపాలన చేసిన తర్వాత జనక్షేమం అయిపోతే సామ్రాజ్యాన్ని ఎలా కడతారండి? ఆధిక్యత ఎలా అండి? ఘనత ఎలాగండి? కీర్తి ఎలా కాపాడబడద్దండి? పిల్లల జన వినాశనం రాకూడదండి. జనక్షయం మంచిది కాదు. పిల్లల ఘనత పెరగాలి. దేవుడు తగిన సమయంలో చూడండి పిలిచిన తర్వాత 43వ అధ్యాయమే శిఖరంధం 4వ అధ్యాయం 43వ అధ్యాయం 4-6 వచ్చిన మీరు చదివితే పిలిచిన తర్వాత యాకోబుని అక్కడ మాట్లాడుతున్నాడు. నా ప్రియుడు వైద్యువి కనుక నేను అక్కడి నుంచి చదవండి. నా దృష్టికి ప్రియుడు వైద్యునందున అయినందున గనుడు వైద్యువి నేను నిన్ను ప్రేమించున్నాను కనుక ప్రతిగా మనుషులను అప్పగిస్తాను, నీ ప్రాణముల ప్రతిగా జనములను అప్పగిస్తాను. ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు బెగపడ్డొద్దని చెప్పేస్తా నీకు. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది. అసలు నీ దగ్గర భక్తి ఉంటే చాలా. మన ప్రార్థనలు ఎలా అంటే మనం అక్కడికి ఇంటింటికి తిరగం. ప్రతి మిచ్చుడు పంక్తికి, ప్రతి పురుడికి, పుట్టినరోజులకి మనం ప్రార్థన పెట్టాం. జ్ఞాపకార్థ కూటాలకి అసలు ప్రార్థన పెడతామండి, పెట్టాం. కనుక మన సంఘాలు అనేవి అసలే డెవలప్మెంట్ లేని పరిస్థితులు. అంటే ఉన్న సత్యం చేస్తున్నాం కాబట్టి మా దేవుడు ఆకర్షిస్తేనే మన సంఘంలో ఎవరైనా విశ్వాసంగా ఉంటారు. అవునా కాదండి? అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన శక్తి ద్వారా నువ్వు ప్రియుడైనందు నన్ను గణపరుస్తాను. ఏమవుతాడంటే చూడండి, జనములను అప్పగిస్తాను. నువ్వు నాకు ప్రియుడిగా ఉంటే సేవకుడు జనాలను అప్పగించేది ఆయనండి. ఉత్తర దిక్కు నుంచి, తూర్పు దిక్కు నుంచి, దక్షిణ దిక్కు నుంచి బెక్కబడ్డొద్దని చెబుతాడు. నీ సేవ ఫలభరితంగా ఉంటుంది, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి పరచబడతావు. అనేక ఆత్మలతో నువ్వు ఏలుబడి చేసి, రాజుగా పరిపాలన చేసి, ప్రభుత్వం చేసి, అనేక ఘనతగా ఉంటావు, కీర్తిగా. అప్పుడే సేవకుడికి విలువ. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలోభాలకే లొంగిపోతివా, ఉన్నత బహుమానాలు కోల్పోతివా. చిన్న ప్రలోభాలకే లొంగిపోతివా, ఉన్నత బహుమానాలు కోల్పోతివా. నిన్ను పిలచినవాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానివ్వడు. తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికముగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. ప్రియులారా, ధన్యకరమైన జీవితం కోసం ఉన్నతమైన పని అప్పచెప్పాడు. చూడండి, దేవుని సందు జనక్షయం రాజుకు వినాశకరం. జనం ఇంక తరిగిపోవటం అండి. ఒక 50 మంది వస్తే అందులో 30 మంది పడిపోవడం. ఎంతమంది పడిపోతున్నారు? ఎవరి కారణం అది?
ప్రభుని పడకుండా ఎక్కడ ఉండరు, సహజంగా తక్కువ మంది పడిపోవాలంతే నాకు తెలిసి. అంటే వాళ్ళ కోసం నువ్వు పట్టించుకుని విజ్ఞాపం చేయట్లే, వాళ్ళ కోసం ప్రసవేదన లేదు, వాళ్ళ కోసం ఆత్మల భారం తీసుకురావాలి ప్రభుని పట్టుదల ప్రార్థన, ఏకాగ్రత ప్రార్థన నీకు లేదు. అందుకే చాలా జనక్షయమైపోతున్నారు చాలామంది సంఘాల్లో. ఏమైపోతున్నారండి? లయమైపోతున్నాయి. వాళ్ళు సనుక్కునేవారు ఉంటారు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు సంఘాల్లో. ఏమండి? యోధా లాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో, కాదంటలేదు. వారందరినీ ప్రభునందు పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు లేఖన హెచ్చరిస్తుంది. తక్కువ మంది, అతి స్వల్ప మంది పడిపోవాలి తప్ప అనేక మంది వచ్చినట్టు పడిపోతే మంచిది కాదు. అది జనక్షయం మంచిది కాదు. ఏమండి? జన సమృద్ధి రాజు ఘనత కలగజేసేది, రాజుకు కీర్తి కలగజేసేది, రాజు అయిన సేవకుడు ఏలుబడి చేసేది, ప్రభుత్వం చేసేది. ఏలిగ్గా ఏలుబడి చేసి ప్రభుత్వాలు చూడండి అనేక ఆత్మలు సంపాదించి రోజు రోజుకి క్రమంగా సంఘంలో అభివృద్ధి పెరగాలి. సంవత్సరం కనీసం ఎంతమందికైనా బాప్తిసం, 10 మందికైనా వాళ్ళు సంవత్సరం బాప్తిసాలు, అంతమంది కాకపోయినా కనీసం 10 మంది లోపలైన బాప్తిసాలు ఇవ్వాలి. కొత్త వాళ్ళు శిఖరం పుడుతూ ఉండాలి నీ సంఘాలు. ఎందుకు అణగారిపోతున్నాయి ఈ సంఘాలు? ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు ఆశీర్వాదం లేదు? ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చెలవేస్తుంది. జనాల్ని ప్రభునందు పిల్లరా దేవుని వాక్యం చెలవేస్తుంది. జనాల్ని ప్రభునందు పడి దేవుడు ఆకర్షించాలి. తండ్రి వాడిని ఆకర్షించి వాని ఎద్దకు రారు. మన దగ్గర రావడమే కష్టం. వచ్చిన వాళ్ళు పడిపోతున్నారంటే జన వినాశనం. అది ఏంటండి? పడిపోతున్నారంటే జన వినాశనం. ప్రభునందు పిల్లలు. అందుకే జన సమృద్ధి వల్ల రాజుకు ఘనత సమృద్ధి అయిపోవాలి. రోజు రోజుకు పెరగాలి, సంఘాల్లో ఫలభరితంగా ఉండాలి. ముందల చూడండి ఆకు కాయాలి, దాని చేత పింద పుట్టాలి, పింద నుంచి ఫలం అవ్వాలి. ఆ చెట్టు ఆ ఫలం, ఆ చెట్టు ఒక తోట అయిపోవాలి. నీ సంఘం అభివృద్ధికి వినాశనం అవ్వకూడదు సంఘం ఇప్పుడు కూడా. పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు లేఖన హెచ్చరిక చేస్తున్న విషయాలు మీరు గమనించినట్లయితే, అందుకే జనములను దేవుడే 30:14 యెషయా గ్రంథంలో జన సమృద్ధి కలుగుట వల్ల రాజుకు ఘనతండి. జన సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఏకాంతాలు మర్చిపోకుండా ఉంటే, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటే, విశ్వాసంతో నమ్మకంగా దేవుని పని చేస్తే, నువ్వు కరెక్ట్గా నీకున్న లోకలు ఉన్నటువంటి ఆ లోకలు ఎన్నో తోకలు ఉంటాయండి. ఏం తోకలు అయ్యి? అక్కడున్న ఇల్లు అక్కడే ఉండాలి, అక్కడున్న పొలం అక్కడే ఉండాలి, అక్కడున్న స్థలాలు అక్కడ ఉండాలి. ప్రభు అనాలి, వచ్చేయాలి. ఎక్కడి నుంచి చేస్తాడు? అది నష్టపరుచుకో ముందలు. దాన్ని ఏం నష్టపరుచుకోవాలి? అక్కడ మనం ఆ పాత కొట్లన్నీ అక్కడ ఉంటాయి. ఏమండి? అవన్నీ పెట్టుకుంటే ఎలా జనక్షయంగా ఏమవుద్ది చెప్పండి? అవి తీసేసామా ఎప్పుడైనా? మనం వాటిని వదిలిచేసామా ఎప్పుడైనా? ఏమండి? దేవుని పిల్లల 98లో నాతో చెప్పాడు, నీకు ఉన్నది ముందల అక్కడ నీ పేరిట అనేది ఏదో ఉందో అది తీసిపడే అక్కడ అన్నాడు. అంతే. వచ్చి ఏమన్నాడండి? తీసే ఉంటాకి వీల్లేదన్నాడు. సరే దాన్ని తీసేశాను. తీసాక అన్నాడు, ఇది దేవుని చిత్తం కనుక ఇది నీ తండ్రి గారికి ఇచ్చేసేయి అన్నాడు. తీసాక చూసే దేవుడి ప్రేమ ఎంతో అక్కడి నుంచి పెరిగిందండి నాకు సంఘం. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. నువ్వు అక్కడ తోకలు పెట్టుకొని అక్కడ ఏమో ఈగలు తోలుకుంటాను, అక్కడ ఒక బడి, అక్కడ బడిలో ఉంటావు, ఇక్కడ గుళ్ళోకి వచ్చి వాక్యం చెబుతావు. అక్కడ బడి ఉండాలి, ఇక్కడ గుడి ఉండాలి. నీకు అక్కడే ఉండాలండి. అవి పాత వదలో పాత ఎత్తుల్లో ద్రాక్షారసం పోతూనే ఉంటావు. కొత్త ఎత్తులోకి వచ్చి ద్రాక్షారసం నువ్వు పోపించుకుంటావు నీ ఆత్మకి, నీ శరీరానికి. ఏమంటే ఎక్కడ ఎంతమంది ఉంటారు విశ్వాసులు అంటే? పొయ్యిరాళ్ళు 3 ఉంటాయి పొయ్యి పెట్టడానికి, ఆ 3 మిగులుతారు లాస్ట్కి. ఎందుకనండి? వినాశనం. జన సమృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, బహుమానాలు ఉండవు, దీవెనకరమైన సేవ కాదు, అభివృద్ధి కలిగిన సేవ కాదు. నీ ఆత్మతండ్రి యొక్క శక్తిని భక్తిని పట్టుకొని నువ్వు ఎందుకు ముందుకు సాగలేకపోతున్నావు? భక్తిలో నానాటికి అభివృద్ధి ఎందుకు పొందట్లేదు? సంవత్సరానికి ఎంతమందికి బాప్తిసాలు ఇస్తున్నావు? అసలు బాప్తిసాల వాళ్ళు తరిగిపోయిందండి. కాబట్టి పెరగాలి, నానాటికి అభివృద్ధి పొందాలి. చదువుతారా 30:14? అమ్మా యెషయా గ్రంథం 55:5 చదువమ్మా. అమ్మా, జనులను నువ్వు పిలిచెదవు, ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచునట్లు చూచి, యెహోవాను బట్టి దేవుని బట్టి నీ ఎద్దుకు పరిగెత్తుకొని వస్తారు. తండ్రి ఆకర్షిస్తాడు నీ భక్తి ద్వారా, నీ ప్రార్థన ద్వారా. దేవుని శక్తిని సంపాదించి నువ్వు దగ్గర నీ ఆత్మతండ్రి దగ్గర ఎన్నాళ్ళు పరిచయం చేసి శక్తి సంపాదించావు నువ్వు? ఏమండి? కనీసం ఎన్ని సంవత్సరాలు? 3 నెలలకే గడగడగడ ఉనికిపోతున్నారు చాలామంది పరిచయం చేయడానికి. నేను 3 సంవత్సరాలు అణిగిమనుకున్నా. 3 సంవత్సరాలు వెనకాలే ఉన్నా నాన్నగారి దగ్గర. అణిగిమని తిరిగాం. ప్రభునందు పిల్ల పరబలమైన సేవ
దీవించబడాలంటే అణిగిమణిగి పరిచర్య చేయాలి, తగ్గించుకుని పరిచర్య చేయాలి, లోబడి పరిచర్య చేయాలి. 3 నెలలకే అనుకుంటూ ఎక్కువైపోద్ది. ముందర నన్ను పంపించలేదని సేవకుడి మీద మళ్ళీ తిరుగుబాటు. కొంచెం కొన్నాళ్ళు నేర్చుకుంటాడేమో, ఇంకా భక్తి అనుభవం నేర్చుకుంటాడేమో. అసలు దర్శనాలు వివరించే మర్మం తెలుసండి అసలు ఇంతవరకు మనకి. కలగన్న ప్రవక్త కళ చెప్పాలి, నా వాక్యం ఎవరికుండో వారు ఆ దర్శనాన్ని చెప్పాలని బైబిల్ చెప్పింది. అవునా కదండి? అసలు ఏం నేర్చుకున్నామండి దైవజనుల దగ్గర మనం? ఒక కళ వస్తే కళభావం చెప్పలేము. ఏసేపు చెప్పాడు, దానియేలు గారు చెప్పాడు బబులోను దేశంలో కళభావాలు, కళభావం కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు భక్తులు బైబిల్లో. చెప్పలేదండి? మనకంతా తెలుసు. కొంచెం ఒక 10th క్లాస్ రాగానే కాళ్ళు ఎగరేసి చేస్తాం అంతే. కాళ్ళు ఎగరేసి చేస్తాడు 10th క్లాసులో. ఇంటర్మీడియట్ ఎప్పుడు చదువుతావు? పిహెచ్డి ఎప్పుడు చేస్తావు? చెప్పండి. 10th మత్తయి సువార్త చదవగానే అబ్బా నా అంత పాటుగా లేడు. ప్రాటకాంతం పూర్తి చేయి. ఆదికాండం చదవగానే ఏమండి జకరియా వరకు మలాకి వరకు చదవం. మధ్యలో మా నాన్న చెప్పాడు ఒక కథ, మిడతం పుట్లకాడి కథ. ఆడి తిని పారసి గత్తెలు, ఈడు తిని పారసి గత్తెలు అన్నీ పుస్తకం కుట్టుకొని శాస్త్రం చెబుతున్నాడు వచ్చిన వాళ్ళందరికీ. నువ్వు కూడా అది నేర్చుకున్నావు, బాగా రాసుకుంటూ చెప్పడం, రాసుకుంటూ అక్కడికి వెళ్ళి ప్రయోగాలు చేయటం. ఎంతకాలం నేర్చుకుంటావు నువ్వు అది? ఎంతకాలం అండి? నీ స్వయంగా నీ స్వశక్తి మీద ప్రసంగాన్ని ముద్రించమన్నాడే దేవుడు యెషయా గ్రంథంలో. ముద్రించమన్నాడా? సేవకునికి ఏం చేయమన్నాడు? వాక్యం ముద్రించండి, వాక్యాన్ని కట్టుమన్నాడు బైబిల్లో. కట్టుకోమని ఉంది బైబిల్లో. ఎప్పుడు నీ సొంత స్వశక్తితో ఎప్పుడు కట్టుకున్న వాక్యాన్ని ఎలా ఇవ్వాలి? జనుల్ని జనసమృద్ధి ఎలా కలగాలి? ఎలా దీవించబడాలి? నువ్వు ఎప్పుడు కడుతున్నావు నువ్వు వాక్యాన్ని? ప్రసంగాన్ని ముద్రించాలి, శిష్యులకి అప్పచెప్పేవాళ్ళన్నాడు. ప్రసంగాలు కట్టమని యెషయా గ్రంథంలో చెప్పాడు. ఎంతమంది కడుతున్నామండి మనం? స్వశక్తి మీద ఎందుకు పోరాడలేకపోతున్నావు? ఆత్మీయతండి ఉప్పు అందిస్తే ఇంకొంచెం బాగా కూర బాగా టేస్ట్గా వండుకోవాలి. నువ్వు ఏం చేయాలి? ఆ ఉప్పుని బట్టి అయిన కూర చక్క మంచిగా వండుకుంటూ నేర్చుకోవాలి. మరి కొంచెం అందిస్తే దాన్ని పట్టుకోవట్లేదు. దైవజనులు ఎలా వెనకాల కూర్చొని ఆయన ఏం దర్శనాలు వివరిస్తున్నారు, ఎంతసేపు వాక్యం చెప్తున్నారు, ఎంతసేపు ప్రార్థన చేశారు, ఆ పొట్లన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఏమండి? ఆ ప్లస్ పాయింట్లు తీసుకోకుండా మైనస్ పాయింట్లు లైన్లో ఏమన్నా లోపాలు ఎదిగే లైన్లో ఉంటే నువ్వు ఎలాగ ప్రయోజకుడు అవుతావు? జనక్షయం వినాశకరమే తప్ప ఏమైనా ఉందా? జన సమృద్ధి ఘనతనిస్తుంది. జన సమృద్ధి పెరగాలి. సేవలో రాజుకి కీర్తి పెరగాలి, ఖ్యాతి పెరగాలి, ఘనత పెరగాలి, అభివృద్ధి పెరగాలి. జనం చూడండి రోజుకి పెరుగుతూ ఉండాలి ఈ సంఘంలో. ప్రభునందు ప్రియమైన దేవుని భక్తులారా, దేవుని వాక్యం చెలవేస్తుంది. గొప్పతనం కాదండి దేవుని దగ్గర మనందరం సమానమే. నీకే శక్తి ఇచ్చాడో నాకు ఆ శక్తి ఇచ్చాడు. నీకే ఆత్మ ఉందో అందరూ ఒకే ఆత్మ అనుగ్రహించబడింది. కాబట్టి దేవుడు దైవజనులు అందరినీ ఒకే రకంగా దీవించారు. ఒకళ్ళని ఒక రకంగా దీవించలేదు. కొంతమంది అంటాడు, ఒక ఆయన నా సేవకుడు ఉన్నాడు, ఆయన అంటాడు వాళ్ళు బాగా దీవించారండి, బాగా దీవించబడ్డారు, నన్ను దీవించలేదు అందుకే పడిపోయాడు. ఒక ఆయన నా దగ్గర నన్ను దీవించలేదండి మీరు అన్నాడు. ఏమంటున్నాడు? ప్రసంగి గారని పిప్పరా, నన్ను దీవించలేదంట ఆయన్ని. వాళ్ళందరూ దీవించారు, ఏ సత్యం కానీ ఇసాక్ గారే దీవించారు, మీరు నన్ను దీవించారా అన్నాడు. ఇదో పెద్ద సమస్య. ఏమండి? దైవజనులు ఒకేసారి అభిషేకించినప్పుడు నిన్ను దీవించే పంపారు. అవునా కాదండి? అవునా కాదా? ఆత్మ అందరిలో అదే ఆత్మ ఇచ్చారు. యెహెజ్కేలు భక్తుల్లో ఉన్న ఆత్మ 80 ఎముకలు బతకడానికి ఇచ్చారు, ఊదారు. ఆయన ఊది శిష్యులు పంపించాడు. 22, 21 ప్రకారం ఊది పంపించారు. మనకు కూడా ఆత్మ నీకు ఎప్పుడూ ఉంది, నీ దగ్గరే ఉంది. దాని ద్వారా నువ్వు సంఘాన్ని జన క్షయించి తెచ్చుకుంటావో, జన సమృద్ధి తెచ్చుకొని ఇంకా సంఘాన్ని ఫలభరితంగా ఆశీర్వాదం దీవెన అభివృద్ధి పొందుతావో అది నీ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉందండి? దేవుని యెషయా గ్రంథం 47వ అధ్యాయం, కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2-3 వచనాలు. జనం పెరగాలండి, జనక్షయం అవ్వకూడదండి. మహారాజు జనములను మనకు లోపరిచేవాడు ఆయన, మన పాదల కింద అణగదొచ్చేవాడు ఆయన, జనాలని తీసుకొచ్చేవాడు ఆయన, రక్షించేవాడు ఆయన, వాళ్ళని వ్యాధులను చిడిపించేవాడు ఆయన, దయ్యాలు పట్టిన వాటిని వదిలించేవాడు ఆయన. మన ఒట్టివారు, మన ప్రార్థన శక్తి, మన విశ్వాసం, మన పట్టుదల, మన ఆశా నిగ్రహం, మన తపస్సు దానికోసం ఉండాలి. అంతే ఉందండి. ప్రారంభంలో ఉన్న ప్రార్థన ఇప్పుడు ఉందా? ఏమండి? 10 మంది రాగానే ఎగిరిపడతాం, ఇంకెప్పుడు పెరుగుతావు? ప్రభునందు పెళ్ళి అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన, ఇంతమంది వస్తారని నీకు టార్గెట్ ఎప్పుడైనా దేవుడు వాగ్దానం చేశాడా? ఇన్ని దిక్కులు సంఘాలు అవుతాయి అని ఎప్పుడైనా నీకు చెప్పాడా? చెబుతున్నాడు, అసలు నీతో మాట్లాడుతున్నాడా దేవుడు?
ఎందుకు పెరగరండి? ఈ దగ్గర భక్తి పరిపూర్ణం అవ్వాలి. ఇక లెగిస్తే చూడండి, ఇక ఏకాంతకి వెళ్ళవు. ఇక 10 రోజులు బాగా 10 డ్రమ్ము నిండా బియ్యం ఉంటే ఇక ఏకాంత ప్రార్థన మానేస్తాం. డ్రమ్ము నిండా బియ్యం కనపడి అనుకో, ఇంక ఏకాంతం వెళ్ళేది ఏముంది, సరిపోద్ది. 10 రోజులు గాసం ఉంది కదా. ఏమండి, ఒక 5,000 రూపాయల డబ్బులు జేబులో ఉన్నాయంటే ఇంకేం పర్లా. 5,000 60 రోజులు వచ్చేస్తాయి, పర్లా. ప్రార్థన లేదు, ఏకాంతం లేదు, రూపాంతరం లేదు, తగ్గింపు లేదు, సహనం లేదు, దీర్ఘశాంతం లేదు, భయభక్తులు లేవు, దేవుని గురించి ధ్యానం, ఆత్మల భారం, ఆత్మల మీద తృష్ణ, నిరీక్షణ లేదు నీకు. ఎలా జనక్షేమం ఏమవుతారండి? జన సమృద్ధి ఎలా పెరుగుద్ది? సేవలో ఎలా అభివృద్ధి పొందుతావు? ఎలా ఆశ్రయించబడతావు నీ జీవితంలో? సహోదరులు గమనించాలి. పరిశుద్ధ దేవుని గ్రంథం 49 యెషయా గ్రంథం 22వ వచనంలో కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ముగిస్తున్న టైంలో ఎంతమంది జనక్షయం అండి. చాలామంది వచ్చినోడు పడిపోతూ ఉంటారు. పడిపోవద్దన్న ఉద్దేశం, పడిపోకుండా ఉండరు. ఏ సంఘంలో అయినా పడతారు, తక్కువ మంది పడిపోవాలి, అందరూ ఎక్కువ మంది పడిపోకూడదండి. పడిపోతే అది జనక్షయమే. జన సమృద్ధి జరగాలి, ఇంకా పెరగాలి. వాళ్ళని బట్టి సంఘాలు అభివృద్ధి అవ్వాలి, ఆశీర్వించబడాలి, దీవించబడాలి. ఏమండి, తాడేపల్లిగూడలో పేతురు గారు చనిపోయాడు. నా దగ్గర సేవ చేసి తిరుగుబాటు చేసి వెనక్కి వచ్చేసి వాళ్ళ పిల్లలిద్దరు నన్ను పట్టుకున్నారు. వాళ్ళ పిల్లలిద్దరు నన్ను వదిలిపెట్టలేదండి. ఇద్దరికి పోయిన సంవత్సరం మ్యారేజ్ చేశాను. ఇద్దరికి సంబంధాలు చూసి ప్రభునందు ప్రియులారా గమనించండి. వాళ్ళని బట్టి కొంతమంది పట్టేసుకుంటున్నారు వాళ్ళు, కొంతమంది పట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ నాన్న పడిపోయాడని వాళ్ళ నాన్న ఇప్పుడు నేను వదిలిపెట్టలే వాళ్ళని. పట్టుకోబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉపయోగపడి కొంతమందిని మారుస్తున్నారు, కొంతమంది దగ్గరికి నడిపిస్తున్నారు సంఘాన్ని. ఏమండి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి ఆ మాట అమ్మా. ఎత్తుచున్నాను కుమారులను రొమ్ము నానించుకొని వచ్చేదరు. కుమార్తెలు జన వినాశనం కాదండి, జనక్షయం కాదండి, జనం సమృద్ధిగా వస్తారంట. రాజులు పాలిచ్చి దాదులుగా చేస్తాడు. నీ రాజుల్ని కానుకలు ఇస్తారన్నాడు. అందుకే అప్పుడు నీకు ఎలా ఉండొచ్చు? రాజులు అంటే ఎవరండి? ఇప్పుడు మనందరం కూడా నాన్నగారు ప్రధాన యాజకులు అయితే మనం యాజకులు, అవునా కదా? కానుకలు తీసుకొచ్చి ఇవ్వాలా వద్దా? రాజులైన యాజక సమూహం మనం, పరిశుద్ధ జనం మనం, దేవుని సొత్తైన ప్రజలం మనం. పిల్లరా, ఇంకా నానాటికి పెరగాలి, సేవకులు పెరగాలి, విశ్వాసులు పెరగాలి, పరపరితంగా యెహోవా తోట అయిపోవాలి. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడాలి, ఆశీర్వించబడాలి, దీవించబడాలి. జనక్షయం మంచిది కాదు, జనం క్షయమైపోతాం మంచిది కాదండి. జన సమృద్ధిగా సేవలు పెంచుకోవాలి. మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన పట్టుదలని, మన భయభక్తుల్ని, అంతవరకు మనకు ఇచ్చినటువంటి నీతి నియమాలకు కట్టుబడి మనం జీవించిన విధానాన్ని ప్రభు చూసి జనాలను ఇంకా పెంచుతాడు తప్ప తుంచడు. ఈ యొక్క పరమ తండ్రి యొక్క మర్మాన్ని గమనించి మనం కూడా తగ్గించుకొని ఉన్నతమైనటువంటి భక్తి చేసి సంపూర్ణంగా లోబడి క్రీస్తు పేరట బ్రతికి క్రీస్తు అడుగుజాలు నడిచి ముందున్నటువంటి మాదిరి ఆత్మీయతల తండ్రి యొక్క మాదిరిలో అడుగుజాల్లో నడిచి బలంగా జనాలను పెంచుకొని జన సమృద్ధిగా మనం దీవించబడాలని మా సార్ కోరుకున్న దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.